మొత్తం డీటెయిల్స్ చూస్తే అతను అక్కడి నుండి పారిపోయారు. మనం చేసి అతను పెట్టుకుంటే అతను మొత్తం స్టోరీ చెప్పారు. ఇలా అంటే ఒక గ్యాంగ్ ఫామ్ చేసి 7-8 మెంబర్స్ గ్యాంగ్ ఫామ్ చేసి హైదరాబాద్ దొంగతనం వేరే ప్లేసెస్లో హైదరాబాద్ లాగా ప్లేసెస్లో చేస్తారు. మళ్ళీ ఇక్కడ తీసుకొని ఆటో ఇక్కడ తీసుకొని వచ్చి అమ్ముతారు. ఇంతకుముందు కూడా ఒక పర్సన్కి హైదరాబాద్ పోలీస్ ఒక దొంగతనం మెయిన్ A1 ఇతను అబ్స్కాండింగ్ ఉన్నారు యూసుఫ్ జైన్పూర్ నవాయిట్ TRK కాలనీ. ఇతనికి హైదరాబాద్ పోలీస్ కూడా ఒక వేరే దొంగతనం కేసులో తీసుకొని పోయి ఇంతకుముందు రిమాండ్ చేయడం కూడా జరిగింది. మిగిలిన అక్యూజ్డ్ కూడా ఫస్ట్ టైం అఫెండర్స్ కాదు, వీళ్ళు కూడా పాత కేసెస్ ఉన్నాయి. అది కూడా మొత్తం హిస్టరీ మనం కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మీ ప్రజలు కూడా అందరు ఆటోస్ కొన్న వాళ్ళు కొంచెం చూసుకొని కొనాలి. వాళ్ళ ఎవరిది ఆటో రిజిస్ట్రేషన్ ఎవరి పేరులో ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీనిలో విక్టిమ్స్ ఎవరయ్యారు, ఎవరెవరు అవుతారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముందు మనం పట్టుకున్నాం, ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మిన తర్వాత మనం రికవర్ చేస్తే వాళ్ళ బాధితులు అవుతారు. సో అందువల్ల మీరు ఎక్కడైనా మీ 4-వీలర్ 2-వీలర్ కొన్నప్పుడు సెకండ్ హ్యాండ్ కొన్నప్పుడు అది కొంచెం మంచిగా వెరిఫై చేయించాలి. ఏమైనా రిజిస్ట్రేషన్ ఎక్కడుంది, ఆ ఇంజన్ నెంబర్ చేసెస్ నెంబర్ మ్యాచ్ అవుతుందా, మీకు ఎవరైనా అమ్ముతున్నారు అతని పేరులో రిజిస్ట్రేషన్ ఉందా లేదా, లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వాళ్ళు ఒక సెకండ్ పర్సన్కి అమ్ముతారు. ఆ ఫస్ట్ పర్సన్ది మీరు సెకండ్ పర్సన్ నుండి కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ మీది చేంజ్ కావాలంటే ఫస్ట్ పర్సన్ ఆధార్ కార్డ్ అట్లీస్ట్ మీరు తీసుకోవాలి. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది దట్ నిజం ఇతను సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ నుండి కొన్నారు, మళ్ళీ తర్వాత మేబీ రిజిస్ట్రేషన్ చేయలేదు, మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేయించాలి. సో దట్ 100% ఈ ఇట్లైన దొంగలు మనం ఆపుకోవచ్చు. ఈ ఇట్లైన దొంగలు అంటే ఎట్లా వాళ్ళ ఉద్దేశం అంటే ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళ బలం అంటే, ఎవరైనా చీప్గా కొంటారు. ఆ విలేజెస్లో పల్లెటూరులో కూడా కొంచెం తక్కువ రేట్లో వీళ్ళు అమ్ముతారు. ఇది కూడా చాలా ఆటోస్ మేబీ వీళ్ళకి అడిగే